జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశించి నిరాశకు గురైన రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్. తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్ గా వచ్చిన విశ్వనాథ్ తో కలిసి సిఎన్ రెడ్డి నివాసానికి వెళ్లారు మంత్రులు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని, పార్టీని బలపరచాలని సూచించడంతో తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశించి నిరాశకు గురైన రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రులు. అనంతరం కూడా సిఎన్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ చూద్దాం. మనం ఇప్పుడు దాదాపుగా 7 డివిజన్లలో కూడా చాలా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనులు కూడా చేయించడం జరిగింది. కాంగ్రెస్ పాలన నచ్చి ఈ ప్రజాస్వామ్య పాలనలో కొనసాగాలని చెప్పేసి కార్యకర్తలందరూ ముందుకు నడవడం జరిగింది. కాబట్టి మేమందరం ఏకతాటి మీద గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా డెఫినెట్గా అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం, అభ్యర్థిని గెలిపించుకుంటాం. నియోజకవర్గంలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెడతాం. మా పార్టీ గెలిపే ఇంపార్టెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి చూపిస్తాం. మేము ఏం కూడా ఇక్కడ మా కార్యకర్తలు కూడా గతంలో మేము జైన్ అయినప్పటికీ కూడా కార్యకర్తలు కావచ్చు, నేను కావచ్చు, మేము ఏది కూడా అడగట్లేదు. పార్టీని ఒక నిష్పక్షపాతంగా ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేసి పార్టీని గెలిపించుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పేసి గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గౌరవ నవీన్ అన్న గారిని గెలిపించుకొని ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసే బాధ్యత మీ అందరం కలిసికట్టుగా తీసుకుంటాం. ఆ బాధ్యత మా అందరం కూడా పంచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, నియోజకవర్గంలో యువతకి కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అన్ని రకాలుగా ఇక్కడ గతంలో జరిగిన కార్యక్రమాల కంటే ఈ గత 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఎక్కువ ఉంది. కాబట్టి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు దాదాపుగా దశాబ్దం నుండి ఇవన్నీ రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చాం, దశాబ్దం నుండి రాని ఏదైతే సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చాం, అనేక రకాలుగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో పార్టీ అధిష్టానానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క అభ్యర్థిగా ఎంపికల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఏదైతే బీసీ నినాదం తీసుకుందో అవసరమైతే అంటే కొన్ని సందర్భాలలో పార్టీ నిర్ణయమే గొప్ప నిర్ణయం కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయం, వ్యవస్థ నిర్ణయం పెద్ద నిర్ణయం కాబట్టి ఆ విధానంలో కూడా ఒక బీసీ బిడ్డను గెలిపించే విధంగా ముందుకెళ్ళి అదే నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మీకు అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మీ అందరం తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశించి నిరాశకు గురైన రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని బుజ్జగించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్. ఇక తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్ గా వచ్చిన విశ్వనాథ్ తో కలిసి వీళ్ళు తన ఇంటికి వెళ్లి ఇటు పరామర్శించారు. ఇక భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని, పార్టీని బలపరచాలని బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఇటు కాంగ్రెస్ ను బలపరచడమే తన యొక్క లక్ష్యంగా చెప్పుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఆయన ఏకీభవిస్తున్నారు అండ్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు.